మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో గడువు ముగియనుంది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో నిజామాబాద్ జిల్లాలో సందడి నెలకొంది. ఇవాళ పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. ప్రధాన పార్టీ నుంచి ఇంకా అభ్యర్థులు ఖరారు కాకున్నా ఆశావహులు తామే అభ్యర్థులు అంటూ ఒక్కో పార్టీ నుంచి 5-6 నామినేషన్లు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల్లో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. నామినేషన్ల మరికొన్ని గంటల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావాహులైతే నామినేషన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్న పరిస్థితి. సో 5 గంటల లోపు నామినేషన్లకు తుది గడువు ఉంది. ఇంకా ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులను అయితే ఖరారు చేయలేదు. ఈ నెల 28న నామమాత్రంగా నామినేషన్ దాఖలైనప్పటికీ 30న మాత్రం నిన్న భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో దాదాపు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీల పరిధిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద ఈ 4 మున్సిపాలిటీల పరిధిలో దాదాపుగా 347 నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డిలో అత్యధికంగా 199 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. బాన్స్వాడలో 90, బిచ్కుందలో 34, ఎల్లారెడ్డిలో 24 నామినేషన్లు అయితే సమర్పించారు. ఇక మరికొన్ని గంటల్లో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. దీంతో పెద్ద సంఖ్యలో వస్తారని ఆ పోలీసులు కూడా పకడ్బందీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్లో దాదాపుగా 400 పైసలకు నిన్న నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు దాదాపు 500 పైసలకు నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో దాదాపుగా 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. కానీ ఎవరికి వారే తమకే టికెట్ వస్తుంది, బీఫామ్ వస్తుంది అనేది ఒక మాత్రం ఆశతో ఉన్నారు. సాయంత్రం వరకు బీఫామ్లు అందించేందుకు ప్రధాన పార్టీలు అయితే సన్నాహాలు చేస్తున్నాయి. ఇక ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి దాదాపుగా 61 నామినేషన్లు నిన్నటి వరకు అయితే దాఖలయ్యాయి. బోధన్లో 72, భీమ్గల్లో దాదాపు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తారనేది ఒక అంచనాతో అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థులు కావచ్చు ఆశావాహులు దూరమే వస్తున్నారు. కేవలం 2 మాత్రమే నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతించిన పరిస్థితి. సో ప్రధాన పార్టీల నుంచి ఇంకా అభ్యర్థుల ప్రకటన కాకపోవడం, ఆశావాహులు మాత్రం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సాయంత్రం వరకు లిస్టు అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రధాన పార్టీ నుంచి వాళ్ళందరూ కూడా ఒక లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. కొందరికి బీఫామ్లు ఇచ్చి నేరుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు పంపుతామని కూడా సమాచారం అందుతుంది. ఓవరాల్గా ఇవాళ 5 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ప్రచార పర్వానికి తెరలేచే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి కూడా నిజామాబాద్ కార్పొరేషన్పై తమ పార్టీ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. ఇటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొనుంది. కింగ్ మేకర్ కావాలని బీఆర్ఎస్, ఎంఐఎం అయితే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా త్రిముఖ పోరైతే నెలకొంది. కానీ